శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ స్వామి వారిని నమ్ముకుంటే జీవితాన్ని ఒక్కసారిగా చెడు నుంచి మంచికి, కష్టాల నుండి సుఖాలకి మార్చుకోగల శక్తి స్వరూపమే దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్తాత్రేయ స్వామి యొక్క పూజ. అయితే దత్తాత్రేయ స్వామిని ఏ విధంగా కొలవడం వల్ల మనకి ఉత్తమ ఫలితం తొందరగా లభిస్తుందో తెలుసుకుందాం. దత్తాత్రేయుడు కేవలం అవతారం కాదు, కనిపించే గురు రూపం. అయితే మనల్ని తొందరగా మంచి బాటలోకి, మన కోరికలని నెరవేర్చుకునే వైపు వేలు పట్టుకొని నడిపించే ఏకైక గురువు ఎవరు అంటే దత్తాత్రేయుడే. దత్తాత్రేయుడు గురు రూపంలో వచ్చిన పరబ్రహ్మ స్వరూపము. దత్తుడు అంటే గురువు, గురువు అంటే దత్తుడు. దత్తాత్రేయ స్వామి ఇప్పటికీ జీవించి ఉన్నాడు. అవును, ఇప్పటికీ మనకి అడవుల్లో, పర్వతాల్లో, తీర్థాల్లో, భక్తుల హృదయాలలో సంచరిస్తూనే ఉంటాడు దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి ఇంకా సంచరిస్తూనే ఉన్నాడు, అంటే నిత్య సంచారి. దత్తాత్రేయ స్వామి వారు సాక్షాత్తు భక్తులను వెతుక్కుంటూ వస్తాడు. మనము ఎప్పుడైతే దేవుణ్ణి పట్టుకుంటామో దత్తుడు మన దగ్గరికి వచ్చి గురు రూపేణ మనకి మంచి త్రోవను చూపించే మహానుభావుడు దత్తాత్రేయ స్వామి. అయితే దత్తాత్రేయ స్వామికి గుడి కన్నా చెట్టు ఎక్కువ ఇష్టం. దత్తస్వామి పూజ అంటే తప్పనిసరిగా ఆలయం కాదు, రావి చెట్టు, వటవృక్షం, అశ్వత్థ వృక్షం, ఈ 3 వృక్షాల కలయికనే దత్తాత్రేయుడు. దత్తుని నిజమైన రూపం దిగంబరం. చాలామంది 3 తలల రూపం మాత్రమే అనుకుంటారు, కానీ దత్తుని అసలి తత్వం దిగంబర రూపం. ఆకాశమే వస్త్రం. ఇది త్యాగం, పరమ వైరాగ్యంకి సూచన. దత్తుని నామస్మరణ అత్యంత శక్తివంతమైనది. దిగంబర దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర అన్నంత మాత్రాన్ని భగవంతుడు మన వేలు పట్టుకొని నడిపించేంత శక్తి ఈ కలియుగంలో మనకి ఒకే ఒక మార్గమైన దత్తనామస్మరణమే మనకి దారి. దత్తుడు కలలో కనిపిస్తే అది సాధారణ కల కాదు, అది గురువు ఆహ్వానం. దత్తుడు పిలిస్తే పలికే దైవం. దత్తాత్రేయ స్వామి పక్కన కుక్కలు ఎందుకు ఉంటాయి అంటే, దత్తాత్రేయ స్వామి పక్కన 2 కుక్కలు ఉంటాయి. అవి వేదాలు లేదా ధర్మరక్షణ శక్తులు. అవి దత్తుని జ్ఞానాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ముందర ఉండే పాదుకలకు అత్యంత పవిత్రత స్థానం ఉంది. పాదుకలకు ఎక్కువ ప్రాముఖ్యత, ఎందుకంటే గురువు శక్తి పాదాల్లో ఉంటుంది అనే నమ్మకం. దత్తాత్రేయ స్వామి వారు కలియుగంలో త్వరగా ప్రసన్నమవుతాడు. ఇతర దేవతలు కఠిన నియమాలను పాటిస్తే వస్తారు, కానీ దత్తుడు భక్తితో, నామస్మరణతో, అన్నదానంతో త్వరగా కరుణిస్తాడు. దత్తుని కృప తొందరగా లభిస్తుంది. దత్తస్వామి పరీక్షిస్తాడు, కానీ తొందరగా మనకి జీవితాన్ని మార్చేస్తాడు. ఇది దత్తలీల. ఏదైనా కోరికను నెరవేర్చగలిగే శక్తి గురుచరిత్రకు ఉంది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంకి ఉంది. అందువల్ల ఎటువంటి ధర్మబద్ధమైన కోరికనైనా నెరవేర్చుకోగలిగే శక్తి ఒక శ్రీ గురుచరిత్రకు మాత్రమే ఉంది. శ్రీ గురుచరిత్ర గ్రంథంలో మన ప్రారబ్ధ కర్మ ఏ విధంగా పోతుంది అనే దానికి మంచి ఉదాహరణ చెప్పబడింది. అయితే ప్రారబ్ధ కర్మ ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రారబ్ధ కర్మ 2 రకాలు. ఒకటి అనుభవించడం, రెండవది సద్గురువు అనుగ్రహం ద్వారా. అసలు జన్మ అంటేనే పుణ్యం పాపం కలయిక. 2 మనతోనే ఉంటాయి. ఏ జీవి ఏ విధమైన కర్మ చేస్తుందో మళ్ళీ మరుజన్మలో ఆ కర్మని తుడిచేసుకోవడానికి మళ్ళీ పుడుతుంది. తుడిచేసుకోవడం అంటే ఆ కర్మని తను అనుభవిస్తుంది అన్నట్టు. దానిని కర్మ విపాక శాస్త్రం అని అంటారు. అయితే గురు చరిత్రలో నువ్వు పూర్వజన్మలో ఈ పాపం చేశావు, అందుకే ఈ కర్మ అని దత్తుని నోటి నుంచేనే కాకుండా ఆ బాధ అనుభవిస్తున్న భక్తుని చేత కూడా చెప్పించబడింది. అంతేకాకుండా ఆ బాధ అనుభవిస్తున్న వారు దత్తుని శరణు వేడడం కూడా జరుగుతుంది. అప్పుడు వారిని, ఆ భక్తులను రక్షించడం కూడా దత్తుడు చేశారు. అంటే ప్రాయశ్చిత్తం లేని మహాపాపాలు కూడా సద్గురువు అయిన దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో తగ్గడం మనం చూసాము. అయితే జ్ఞానకాండ, కర్మకాండ, ఉపాసనా కాండలతో కూడిన చరిత్రనే గురుచరిత్రం. గురుచరిత్రలో దత్త మహాత్వంలో ఒక ప్రసిద్ధ ఉదాహరణ మాండవ్య ఋషి కథ. శూలంపై గుచ్చబడి మరణించిన మాండవ్య మహర్షి యమధర్మరాజును ప్రశ్నించాడు, నా మరణం శూలంపై ఎందుకు జరిగింది అని అడగగా, యమధర్మరాజు, నీవు చిన్నప్పుడు ఒక పురుగుని ముళ్ళుతో గుచ్చి చంపావు, అందుకే నీకు ఈ కర్మ ఫలితం అన్నాడు. అప్పుడు మహర్షి ఆగ్రహించి ఈ విధంగా అడుగుతాడు, నేను అప్పటికి చిన్న బాలుడని, అజ్ఞానంతో, అప్పటికి ఇంకా బుద్ధి కూడా రాని వయసులో నేను చేసిన పాపం నాకు కాక నా తండ్రికి కదా రావాలి అని అడిగాడు. ఇది అన్యాయమని
నిందించారు కూడా. దత్తపురాణంలో గురుచరిత్రలో భక్తుల దుఃఖంలో ఉన్నప్పుడు వారు పూర్వజన్మలో చేసిన తప్పులు చెబుతూ దేవుణ్ణి నిందించక నేను గత జన్మలో ఈ తప్పులు చేశానేమో, ఈ కర్మ వచ్చిందేమో అని స్పష్టంగా ప్రస్తావించారు. ఒక రాజు ఆయురాజు భార్య ఇందుమతి తన శిశువుని రాక్షసుడు తీసుకువెళ్ళిన తర్వాత బిడ్డ కనిపించకపోవడంతో బాధపడి ఇలా అంటుంది, ఏ పాపం చేశానో, ఏ ప్రారబ్ధ జన్మలో నేను ఏ ప్రారబ్ధ కర్మనో, ఏ జన్మలో చేసిన పాపమో ప్రారబ్ధ కర్మ రూపంగా నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఇంత దుఃఖం పడుతున్నాను. ఏ జన్మలో నేను ఏం పాపం చేశానో, మిత్రద్రోహమా, బ్రహ్మహత్యనా, యతులను క్షోభ పెట్టానా, ఇతరుల బిడ్డను అపహరించానా అంటూ ఎంతో దీనంగా ఏడుస్తుంది. అయితే గురుచరిత్రలో కూడా కర్మ విపాకంపై ప్రత్యేకంగా ఒక అధ్యాయం ఉంది. అది నేను వచ్చే వీడియోలో చెప్తానండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుదేవ దత్త. లోక సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.